He went on to say in verse 38, if you don't take up the cross and follow after me, you're not worthy of me. ఆ తర్వాత 38వ వచనంలో ప్రభు చెప్తున్నారు, తన సిలువను ఎత్తుకున్న నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. That's a message which we need to hear today. It is the missing message, the main missing message in Christendom today is the message of the cross. ఈరోజు మనము వినాల్సిన వర్తమానం ఇది. ఈనాడు క్రైస్తవత్వంలో బోధించని వర్తమానం ఇది. అదేంటంటే సిలువను గురించిన వర్తమానం. Take up your cross daily and follow me, Jesus said, otherwise you cannot be my disciple. నీ సిలువను ఎత్తుకొని నన్ను ప్రతిరోజు వెంబడించు, లేనట్లయితే నీవు నాకు పాత్రుడు కాదు, నా శిష్యుడవు కాదు. And that means you got to die to yourself, your self-will, and do the will of God. దీని అర్థం ఏంటంటే నీ స్వయానికి, స్వయం చిత్తానికి చనిపోయి ప్రతిరోజు దేవుని చిత్తాన్ని చేయాలి. Otherwise it is impossible to follow him. Let me say this. Those who imagine that you're following Jesus without denying your own will every day. లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం అసాధ్యం. నేను మరలా చెప్తున్నాను, ఎవరైతే తన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకోకుండా ప్రభువును వెంబడిస్తున్నాను అని అనుకుంటున్నారో, and doing the will of God in the power of the Holy Spirit, I want to say to you that you're fooling yourself if you think you're following the Lord. You're not. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నీవు దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా ప్రభువుని వెంబడిస్తున్నాను అని నీవు అనుకుంటున్నట్లయితే నిన్ను నీవు మోసగించుకుంటున్నావు, కానీ నువ్వు ప్రభువుని వెంబడించట్లేదు. And when he speaks here about finding our life in verse 39, he's speaking about this earthly, soulish life which includes our reputation and our honor. ఇక్కడ తన ప్రాణమును దక్కించుకొనుట గురించి ప్రభు చెప్తున్నా, అంటే ఈ భూ సంబంధమైన ఘనత, గౌరవం, దాన్ని కాపాడుకోవటానికి చూసేవాళ్ళు, and our dignity, etc. మన పరువు, ప్రతిష్ట, మర్యాద, and we try to preserve our reputation and our honor and our dignity. That's like finding our life. మన గౌరవము, పరువు, ప్రతిష్ట వాటిని కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఈ భూ సంబంధమైన వాటిని కోల్పోతావు. You lose it. Be willing to lose your reputation and your dignity and your honor for the sake of standing up for Christ. నీవు క్రీస్తు కోసం నిలబడటానికి నీ గౌరవముని, పేరుని, ప్రతిష్టను వాటిని కోల్పోవటానికి సిద్ధపడాలి. That is losing your life. One day you'll find it. అదేంటంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకోవటం. ఆ విధంగా నీవు పోగొట్టుకున్నట్లయితే నీవు ఒకానొక రోజు దాన్ని దక్కించుకుంటావు. If you lose your life for my sake, that means because you stand up for the Lord, నా కొరకు నీవు నీ ప్రాణాన్ని కోల్పోయినట్లయితే, you are treated like rubbish and garbage by the earth and evil spoken of, and అంటే నువ్వు నా గురించి నిలబడ్డావు కాబట్టి నిన్ను ఒక మురిగ్గా చూశారు, లేకపోతే నీ గురించి చెడ్డగా మాట్లాడారు, నిన్ను తక్కువ చేసి చూశారు, called Beelzebul and persecuted. బయల్జెబూల్ అని పిలిచారు, హింసించారు. You're losing your life, your soul life, your dignity, your reputation. ఆ విధంగా నీ ప్రాణమును పోగొట్టుకుంటూ ఉన్నావు, నీ కీర్తి, పేరు, ప్రతిష్టలను, మర్యాదను. You'll find it one day. కానీ ఒకానొక రోజు దాన్ని దక్కించుకుంటావు. Then he gives these concluding words to his disciples as they go out. It's amazing words. ఆ తర్వాత వాళ్ళు బయటకు వెళ్తున్నారు కాబట్టి ప్రభు చివరిగా ఈ మాటలు చెప్పారు. He says, remember this, if anyone receives you, he's receiving me. What an honor. ఎంత అద్భుతమైన మాటలను ప్రభు చెప్పారు. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. ఎంత గొప్ప ఘనత కదా ఇది. Do you know that if you're a true, devoted servant of Jesus Christ, faithful to him, నీవు నిజంగా యేసుక్రీస్తు ప్రభు కోసమే జీవిస్తున్న దేవుని సేవకునిగా ఉన్నట్లయితే, ఆయన ఎడల నమ్మకత్వం కలిగి ఉన్నట్లయితే, anyone who receives you is receiving Christ. నిన్ను చేర్చుకునేవాడు క్రీస్తును చేర్చుకున్నట్లే. And he who rejects you is rejecting Christ. నిన్ను చేర్చుకునేవాడు క్రీస్తును కూడా చేర్చుకున్నట్లే. It's an amazing thing. The reverse is also true. ఎంత అద్భుతమైన విషయమో కదా ఇది. దీనికి వ్యతిరేకమైనది కూడా నిజమే. And he who receives a prophet in the name of a prophet will receive a prophet's reward. If you honor ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును పొందును. a prophet of God, because you recognize this is a man who's speaking as the mouthpiece of God and you honor him as that, you can get a reward just for that. దేవుని ప్రవక్త అని నువ్వు గౌరవించినట్లయితే, దేవుని యొక్క నోటి బూరగా ఉన్నాడు ఈ వ్యక్తి అని ఒక ప్రవక్తని నువ్వు చేర్చుకున్నట్లయితే దాని ఫలాన్ని కూడా నువ్వు పొందుతావు. Amazing. And if you receive a righteous man, here you find a man who is standing up for holiness and purity and standing against sin. ఇదెంత అద్భుతమైన విషయము. నీవు ఒక నీతిమంతుడిని నీతిమంతుడు అని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉండి పరిశుద్ధత కోసం, దేవుని కోసం నిలబడ్డప్పుడు, and you receive him
as a righteous man. I respect this man because he's standing up for the Lord. ఈ వ్యక్తిని నేను ఎంతో గౌరవిస్తున్నాను, ఈ వ్యక్తి దేవుని కోసం నిలబడ్డాడు అని ఒక నీతిమంతుడిని నువ్వు చేర్చుకున్నట్లయితే You receive that reward. ఆ ఫలాన్ని నీవు కూడా పొందుతావు. These are amazing words. ఇవి ఎంతో అద్భుతమైన మాటలు. And then the last word in verse 42. First he speaks about the apostles received by as Jesus himself. తర్వాత మనం 42వ వచనంలో చూస్తాము. అయితే దానికంటే ముందు 40వ వచనంలో మొట్టమొదట ప్రభు అపోస్తలుల గురించి చెప్తున్నారు. అపోస్తలును చేర్చుకున్న వాళ్ళు క్రీస్తును చేర్చుకున్నట్లే. Then prophets, righteous men, apostles, verse 40, prophets and righteous men, verse 41, and finally an ordinary disciple. ఆ తర్వాత ప్రవక్తలు, నీతిమంతులు. And then a little child, even a little child in verse 42. 42వ వచనంలో ఒక చిన్నవాడు. See how it goes down. Apostle, prophet, righteous man, a little child, and the easiest thing to do, give him a cup of cold water. ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్తలులు, ప్రవక్తలు, నీతిమంతులు, ఆ తర్వాత శిష్యులు, చిన్నవారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరికి చేయవలసిన చిన్న పని ఏంటంటే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వటం. You'll get a reward. అప్పుడు నీ ఫలాన్ని నువ్వు పొందుతావు. What the Lord is saying is, if you honor my servants, God will honor you. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు నా సేవకుల్ని ఘనపరిచినట్లయితే నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. And if you do something for my servants, help them in some way, even such a small thing like giving a cup of water, నా సేవకులకు మీరు సహాయం చేసినట్లయితే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వటం లాంటి చిన్న సహాయం చేసినా సరే God will make sure that he repays you, because God is not the debtor to any man. దేవుడు నీకు తిరిగి చెల్లిస్తాడు. ఎందుకంటే దేవుడు ఏ ఒక్క మానవునికి రుణస్థుడు కాదు. That's a wonderful truth you can always be sure of. If you have done anything for the Lord or for his people, ఇదెంతో అద్భుతమైన సత్యము. నీవు ప్రభు కోసం కానీ ప్రభు యొక్క ప్రజల కోసం ఏదైనా చేసినా or for his servants, you can be absolutely sure the Lord will repay you. లేక తన సేవకులకి ఏ మంచి చేసినా దేవుడు తప్పకుండా నీకు తిరిగి చెల్లిస్తాడు. Now I'm talking about the true servants of his, నేను నిజమైన దేవుని సేవకుల గురించి చెప్తున్నాను. not the multitudes of fake preachers and crooks that go out in the name of Christ today, which constitutes 90% of today's preachers. ఈనాటి బోధకుల్లో 90% మందిగా ఉన్న ఈ నకిలీ బోధకుల గురించి, తప్పుడు బోధకుల గురించి, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. Steer clear of them. వారికి దూరంగా వెళ్ళిపోండి. Don't believe every spirit, but discern and honor the true servants of the Lord. ప్రతి ఆత్మను పరీక్షించండి, నిజమైన దైవ సేవకులను కనపరచండి.